హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్నాం కూర బెండకాయ మసాలా ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. బెండకాయలు శుభ్రంగా కడిగి ఉంచుకునేవి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ముందుగా శుభ్రంగా కడుక్కొని బాగా ఒక క్లాత్తో తుడుచుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు జిగురుగా అంటుకోకుండా ఉంటాయి. ఈ బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. బాగా అయిన తర్వాత మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సగం బౌల్ అయిన వరకును వేయించుకొని తీసుకోవాలి. పూర్తిగా అవసరం లేదు. ఇప్పుడు అదే ఆయిల్లో కచ్చాపిచ్చాక దంచుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలని వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలపాలి. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, వెజిటేబుల్ మసాలా వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మసాలా అంతా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా దగ్గరికి ఉడికేలా కొంచెం ఇప్పుడు పెరుగు వేసుకుని కప్పుతోటి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉడికించాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయలు వేసుకోవాలి. మొత్తం ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మసాలా మొత్తం బెండకాయ ముక్కలకి కలిపే వరకు కలుపుకోవాలి. కొంచెం మంట సిమ్లో పెట్టుకోవాలి. ఆ సిమ్లోనే 10 నిమిషాలు అలాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రై రెడీ. మా వంట కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వంటకాలు ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి.